హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం మామూలుగా చేసుకునే ఇడ్లీని మరింత హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీగా ఇక్కడ చూపిస్తున్నాను అన్నమాట. మనం మామూలుగా చేసుకునే ఇడ్లీలలో తురిమిన క్యారెట్ లేదా అడుగున జీడిపప్పు పలుకు పెట్టుకుని చేసుకుంటుంటాం కదా. అలాగే ఇక్కడ మనము సగ్గుబియ్యంతో ఇడ్లీలని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. దీనికోసం రెగ్యులర్గా మనం ఇడ్లీలు చేసుకునే పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నది మనం మామూలుగా ఇడ్లీలు వేసుకుంటుంటాం కదా. ముందు రోజు సాయంత్రమే మనము ఇడ్లీ పిండి చేసేసుకున్నామంటే ఇలాగా వంట సోడా వేయకపోయినా చక్కగా పులిసిపోతుందన్నమాట. దీనికోసం ఇడ్లీ బియ్యం అని అమ్ముతారు కదా, చిన్న చిన్నగా ఉంటాయి. ఆ ఇడ్లీ బియ్యం 2 గ్లాసులు, ఒక 1/4 గ్లాస్ వరకు మినపప్పు, 1 స్పూను మెంతులు, 2-3 గుప్పిళ్ళు ఈ సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న తర్వాత 5-6 గంటలు అలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇందులో మినపప్పుని మాత్రమే కాటుకలాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని విడిగా నానబెట్టుకుని కొద్దిగా రవ్వలాగా ఉండేటట్లు మిక్సీ పట్టుకుంటే చక్కగా మర్నాటికంతా మనం సోడా వేయకపోయినా పొంగుతుందన్నమాట. ఇప్పుడు ఆ విధంగా తీసుకున్న ఇడ్లీ పిండిలో ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇలాగా యాడ్ చేసుకుంటున్నాను. ఈ సగ్గు బియ్యము మరీ చిన్నది కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజు అనమాట. ఈ సగ్గుబియ్యం మనం ఎంత కావాలో అంత తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత మునిగేటట్లుగా నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. మనం ఉదయానికే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రాత్రి నానబెట్టుకోవచ్చు. అలాగే సాయంత్రానికి అయినప్పుడు పొద్దున్న కానీ లేదా మధ్యాహ్నం పూట కానీ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ సగ్గుబియ్యం పూర్తిగా నానిందో లేదో తెలుసుకోవడానికి ఒక సగ్గుబియ్యాన్ని వేళ్ల మధ్యలో తీసుకుని నలిపి చూస్తే మధ్యలో ఏ విధమైన పలుకు లేకుండా వస్తే పూర్తిగా నానిపోయినట్లే. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లకి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యిని చిన్నపిల్లలైతే కనుక మనం చక్కగా ఆవు నెయ్యి, గేదె నెయ్యి ఏదైనా వాడుకోవచ్చు. లేదా ఇక్కడ నేను ఆవు నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి వల్ల మనకు కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఎక్కువగా ఉండదన్నమాట. ఎందుకంటే గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి వాతం కూడా చేయదన్నమాట. అలాగే పిల్లలకి, చదువుకునే పిల్లలకైతే మరి జ్ఞాపక శక్తి చక్కగా ఉంటుంది. అందువల్ల మనం ఆవు నెయ్యిని పిల్లలకు అప్పుడప్పుడు వేసి పెట్టడం వల్ల మంచిదే అవుతుంది. ఇలాగా ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ ఏది ఇష్టం లేనప్పుడు మనం తడిపిన బట్టని వేసుకుని కూడా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. దానివల్ల మనము ఎటువంటి ఆయిల్స్ వేయకుండానే కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇడ్లీలను మనకు ఎన్ని ప్లేట్లు కావాలో అన్ని ప్లేట్లు వేసేసుకోవచ్చు. లేదంటే మనం ప్లెయిన్గా ఇడ్లీ పిండి మాత్రమే వేసుకుని నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పూర్తిగా నీళ్లు వడారిపోయేటట్లు చేసుకుని ఎన్ని సగ్గుబియ్యం కావాలో ప్రతి ఇడ్లీ పైన చల్లినట్లుగా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. మనకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 ప్లేట్లు ఇడ్లీల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా అన్ని ప్లేట్లలోకి ఇడ్లీల్ని పిండి పోసుకుంటున్నప్పుడే మనం ఒక గిన్నెలో 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకుని స్టవ్ మీద పెట్టేస్తే ఆ నీళ్లు మరగాలన్నమాట. మరిగి ఆవిర్లు వస్తున్న గిన్నెలో గనక ఇడ్లీలు పెట్టామంటే చక్కగా పొంగుతాయన్నమాట. లేదా మనం నీళ్లు మరగక ముందే గనక పెట్టేస్తే అంత ఫ్లఫీగా ఇడ్లీలు రావన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇడ్లీలన్నిటినీ కూడా ప్లేట్లలో నింపుకున్న తర్వాత ఇడ్లీ గిన్నెలో ఈ ప్లేట్లను పెట్టుకుని కనీసం 20 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడే మనకు ఇడ్లీలు మెత్తగా వస్తాయన్నమాట, పూర్తిగా ఉడుకుతాయి. ఇక్కడ చూస్తున్నట్లు అన్ని ప్లేట్లలో ఇడ్లీ పిండిని వేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఇడ్లీ గిన్నెలోకి పెట్టేసుకోవడమే. ఈ పిండిని మనము దోశలుగా కూడా వేసుకోవచ్చు. దోశలు కూడా అంతేనండి. మనం ముందుగా పిండిని దోశల్లా వేసుకుని ఈ సగ్గుబియ్యాన్ని పైనైనా చల్లుకోవచ్చు. లేదా ఈ పిండిలో కలిపేసుకొని కూడా దోశల్లాగా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా మరుగుతున్న ఈ విధంగా ఆవిర్లు వస్తున్న గిన్నెలో ఈ ప్లేట్లను పెట్టేసి 20 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ మిగిలిన పిండితో మనం దోశలు వేసుకోవచ్చు. లేదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలాంటివి వేసుకుని పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చక్కగా ఇడ్లీలు ఉడికిపోయాయి. మంచిగా పొంగుతూ కూడా వచ్చాయన్నమాట. కొంచెం దీన్ని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే చక్కగా కుదిరి మనకు గిన్నెకి ఏమాత్రం అంటుకోకుండా మొత్తం అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఇన్స్టెంట్గా సగ్గుబియ్యం ఇడ్లీలు అని చెప్పి మనకు రవ్వతోటి ఈ సగ్గుబియ్యాన్ని కలిపి కూడా చేసుకుంటుంటారు. దానికన్నా కూడా మనం ఈజీగా చేసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా ఇడ్లీ పిండిలో
మనం అలాగే వేసేసేయకుండా మరింత హెల్దీగా, అస్సలు కొలెస్ట్రాల్ లేకుండా, కాల్షియం కూడా రిచ్గా ఉండే ఈ సగ్గుబియ్యాన్ని ఈ విధంగా వాడుకోవచ్చు. ఈ ఇడ్లీల్ని మనం కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి లాంటి ఏ పచ్చళ్ళలో అయినా, లేదా కార పులుసులు, లేదంటే సాంబార్ తోటి, ఇడ్లీ పొడి, అదేవిధంగా టమాటా పచ్చడి దేంతో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళవచ్చు. ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.